I want to tell you something. If you are holding a seed, you are holding the future. If you are holding a promise, you are holding the future. నువ్వు వాక్కును ఎత్తుకోలేనోడివి, వాక్కును హత్తుకోలేని దానివి, వాగ్దానాన్ని హత్తుకునేంత సీను లేదు. If you are not able to hold the word, if you are not able to hold the promise, you can never hold the fulfillment of the promise. Everything is there in the word. ఒక్క మాట పట్టుకొని ఈరోజు మనం బయటకు వచ్చాం. ఒక్క మాట పట్టుకొని ఈరోజు సంఘాలు స్టార్ట్ అయ్యాయి. ఒక్క దేవుని మాట తప్ప ఏమీ లేదు మన దగ్గర. మరి వేలాది మందిగా దేవుడు దీవించలేదా? ఒకటే ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? వాక్కుని ఇచ్చాడు. ఆ వాక్కుని పట్టుకొని బయటకు వచ్చాం. ఆ విత్తనం ఈరోజు ఏమైంది? విస్తారమైన పంటగా మార్చబడింది. ఈరోజు ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, విత్తనము దేవుని నుంచి పొందుకునే వాగ్దానము శ్రేష్టమైంది అయితే దాన్ని నెరవేర్చే సామర్థ్యం అంతా అందులోనే దాచబడి ఉంటుంది. చూడండి, అబ్రహాం డిడ్ నాట్ క్యారీ ద ప్రామిస్ ఓన్లీ క్యారీడ్ అబ్రహాం. భవిష్యత్తు కూర్చున్న చాలా మంది కాలం ఆగిపోతే బాగుండు, నా బిడ్డలకి ఇంకా వివాహం కాలే, కాలం ఆగిపోతే బాగుండు, వాగ్దానం ఇంకా నెరవేరలే. ఎవ్రీ డే హోప్స్ హావ్ బీన్ స్నాచ్డ్ అవే ఫ్రమ్ యూ. నీ నుంచి ప్రతిరోజు నిరీక్షణ, ఆశలన్నీ దూరం చేస్తున్నాయా? దూరం అవుతున్న ప్రతి ఆశ వెనకల ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. ఆశలు ఎంత చల్లారిపోతా ఉంటే అసాధ్యాలు సుసాధ్యపరిచే దేవుడు అంత దగ్గర అవుతున్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా.